ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరు అందరూ బాగుండాలని మేము నిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి తల్లి శిష్యులతో అంటుంది, ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని చెయ్యండి. చాలాసార్లు మనం దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని కాకుండా మన ఇష్ట ప్రకారంగా ఏదో చేయాలని చూస్తాం. చాలాసార్లు మన జీవితాల్లో ఫెయిల్యూర్స్ని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేసినప్పుడు మనకు చూడడానికి అది కష్టంగా ఉన్నా, వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా, కొంత ఆశ్చర్యానికి గందరగోళానికి లోనైనా దేవుడు పర్ఫెక్ట్గా ఏది కూడా ప్రతిదీ చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం జరిగింది అని మనం సంభవం చూస్తే, యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ఆశ్చర్య కార్యం, ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు శిష్యులందరూ, ఆయన కూడా ఒక వివాహానికి ఆయన పిలువబడ్డాడు, ఒక మ్యారేజ్కి ఆయన పిలువబడ్డాడు. వివాహం అనే విషయంలో కనబడింది అన్నది కదా బైబిల్. ఆయన వివాహానికి అటెండ్ అయినప్పుడు అక్కడ ద్రాక్ష రసం ఇవ్వడం అనేది వాళ్ళకి ఒక ఆనవాయితీ, అలవాటు. ప్రతి ఆయన పెళ్ళికి వెళ్ళినప్పుడల్లా ఆ పెళ్ళిలో ద్రాక్ష రసం చాలా ఇంపార్టెంట్. ద్రాక్ష రసం అయిపోయిందంటే వాళ్ళకి చాలా షేమ్గా ఫీల్ అవుతారు, పొరుగు పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మరి ఏమైందో తెలియదు, కానీ ద్రాక్ష రసం అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు తండ్రి ఆ ద్రాక్ష రసం అయిపోయిందని. కానీ యేసై అన్నాడు, అమ్మా నాతో నీకు ఇంకా ఏం పని, నా సమయం ఇంకా రాలేదు అని. ఇంకా టైం ఉందిలేమ్మా నేను చేయటానికి అని ఆమెకు వచ్చి తొందరపడింది. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు కమ్గా ఉండు, నేను చేస్తాను సమయానికని. సరే, శిష్యులకు కూడా ఆ గందరగోళం ఉంది కనుక శిష్యులతో ఆమె ఏమన్నదంటే, ఆయన చెప్పింది ఏం చెప్తున్నాడో అది చేయండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతు బాణలు అక్కడ ఉంచబడిను. యేసు ప్రభు వారు ఏమన్నాడు, ఆ బాణలు నిండగా నీళ్లు నింపండి అన్నాడు. ఆయన చెప్పించేమని తల్లి అంతే. ఆయన ఏం చెప్తున్నాడు అది చేయి, ఇంక వేరేది ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు ఏం చేశాడు, 6 రాతి బాణాలు నిండగా నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపమన్న తర్వాత వాళ్ళు నీళ్లు నింపారు. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయి, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిన ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన వారికే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఆ నీళ్లు మాత్రమే వాళ్ళు పోశారు. ప్రభు చెప్పాడు, ఇక తీసుకెళ్ళండి అని. నీళ్ళు పోసిన తర్వాత వాళ్ళు ముంచుకు తీసుకొని ద్రాక్ష రసాన్ని ప్రధాన వ్యక్తికి, ఆ పెళ్లి విందు ప్రధాని వద్దకి తెలియదు అతనికి తీసుకుపోయినప్పుడు, ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ తాగి అన్నారయ్యా, ఎక్కడైనా కూడా ముందు మంచి ద్రాక్ష రసం పోస్తారు, తర్వాత జబ్బు ద్రాక్ష అంటే కొంచెం రుచి లేని దాన్ని ఇస్తారు, కానీ మీరేంటి ముందు మంచి ద్రాక్ష రసం ఇచ్చారు, అంతకంటే మంచి ద్రాక్ష రసం ఇచ్చారు అని. చూడండి, అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. నీ ముందు గత దినాల కంటే రాబోయే దినాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇంతవరకు నువ్వు అనుభవించిన ఆశీర్వాదం వేరు, ఇక ముందు అనుభవిస్తున్న ఆశీర్వాదం వేరు. ఎప్పుడు అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు వినగలిగితే, దేవుడు ఏదైతే మన జీవితాల్లో చెప్పాడో దాని ప్రకారంగా నువ్వు జీవించగలిగితే, దేవుడు మునుపటి కంటే అత్యధికమైన మేలు చేత నిన్ను నింపుతాడు. కాబట్టి ఏం చేశారు వాళ్ళంటే, ఆమె చెప్పింది, ఆయన ఏం చెప్తున్నాడు అది చేయండి అని. మీరు ముందు దేవుడు ఏం చెప్తున్నాడు నీ పట్ల, దేవుడి ఉద్దేశం ఏంటి, ప్రభా నీ ఉద్దేశం ఏంటి, నీ చెప్పమేంటి నా పట్ల అని ఎప్పుడైనా అడిగావా? అడిగితే ఆయన నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి నీ ఆలోచన బట్టి ఆయన ఆలోచనలు కాదు కనుక, మరి ఆ తలంపులు బట్టి ఆయన తలంపులు కాదు కనుక, ఆయన ఆకాశంకు భూమికి ఎంత విస్తారంగా ఉన్నాయో నీ పట్ల నా పట్ల అట్టి తలంపులు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మునుపటి జరిగిన నీ మేలనీళ్ళ కంటే దేవుడు గొప్ప మేలు జరిగించి ఆశీర్వదించును కాక. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.